హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు మష్రూమ్ కర్రీ అనేది ఇలా చేసుకుంటే రైస్ లో కలుపుకోవడానికి చాలా బాగుంటుంది. అలాగే హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. వైటమిన్ డి రిచ్ ఫుడ్ అనే చెప్పొచ్చు. ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ లో చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎక్కువ లెందీ లేకుండా తక్కువ ప్రాసెస్ తో చాలా హెల్తీగా అలాగే చాలా టేస్టీగా ఈ కర్రీని అయితే ఇప్పుడు చేసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటానికి ట్రై చేయండి. ఫస్ట్ అయితే మీరు మష్రూమ్ ని మంచిగా వాష్ చేసుకుని పైన లేయర్ లైట్ గా తీసుకోండి. ఇలా ఆయిల్ వేసుకుని ఆ మష్రూమ్స్ ని ఆయిల్ లో వేసుకుని మంచిగా అయితే ఫ్రై చేసుకోండి. మష్రూమ్ ని ఫ్రై చేసుకునేటప్పుడు హై ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఎందుకంటే ఎక్కువ వాటర్ దిగుతుంది కాబట్టి హై ఫ్లేమ్ లో పెడితే వాటర్ తక్కువ దిగి అలాగే త్వరగా ఫ్రై అవుతాయి. మష్రూమ్ అనేది ఇలా వాటర్ లా ఉండి కొంచెం ఫ్రై అయింది కదా. ఇప్పుడైతే ఆ మష్రూమ్ ని వేరొక బాక్స్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత మళ్ళీ అదే కడాయిలోకి ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక బిర్యానీ ఆకు వేసుకోండి. తర్వాత 3 లవంగాలు, అలాగే దాల్చిన చెక్క, అలాగే ఒక స్పూన్ జీరా, అలాగే ఆనియన్స్ కూడా చాలా సన్నగా తరుక్కుని వేసుకోండి. అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోగా మనం టమాటో ప్యూరీని అయితే చేసుకుందాం. దానికోసం ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకుని దానిలోనే టమాటోస్ వేసుకుని అందులోనే ఒక 15 లేదా 18 జీడిపప్పు పలుకులను వేసుకుని మంచిగా గ్రైండ్ చేసుకోండి. జీడిపప్పు వేసుకోవడం వల్ల గ్రేవీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర జీడిపప్పు లేకపోతే నువ్వులు వేసుకుని గ్రైండ్ చేసుకోండి, లేదా ఎండు కొబ్బరిని కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు. తర్వాత ఆ టమాటో ప్యూరీని వేసుకుని మంచిగా ఇలా అయితే ఫ్రై చేసుకోండి. గ్రేవీని వదిలి ఆయిల్ పైకి తేలుతుంది అన్న టైంలోనే 2 స్పూన్ల కారం యాడ్ చేసుకోండి. కారం మీకు ఎంత కావాలో దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. అలాగే సాల్ట్, అలాగే గరం మసాలాను కూడా వేసుకుని మొత్తం కలిసేలాగా ఒకసారి అయితే కలుపుకోండి. మనం జీడిపప్పు లేదా నువ్వులు లేదా ఎండు కొబ్బరి ఈ మూడిట్లో ఏది యాడ్ చేసుకున్నా గ్రేవీ అయితే కన్సిస్టెన్సీ చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. మీ దగ్గర ఏది ఉన్నా అది యాడ్ చేసుకుని అయితే టమాటో ప్యూరీని చేసుకోండి. ఇలా గ్రేవీ దగ్గరగా అయిన తర్వాత మష్రూమ్స్ అయితే ఆ వాటర్ తో సహా మష్రూమ్స్ ని వేసేసుకుని ఒకసారి అయితే కలుపుకోండి. ఒకవేళ మీరు వేసుకోవాలనుకుంటే జీరా పౌడర్, ధనియా పౌడర్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. వేసుకోకపోయినా గ్రేవీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత మనం మష్రూమ్ యాడ్ చేసుకునేటప్పుడు కొంచెం వాటర్ ని యాడ్ చేసుకున్నాం కదా, అది కాకుండా లైట్ గా కొంచెం వాటర్ ని అయితే యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకొని 2 మినిట్స్ అంటే 2 మినిట్స్ లో ఫ్లేమ్ లోనే లేదా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కుక్ చేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. అలాగే మీరు స్టవ్ ఆఫ్ చేసుకోబోయే ముందు కొంచెం కొత్తిమీర కూడా చల్లుకొని ఒకసారి కలుపుకొని అప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుని అలాగే వేడివేడిగా రైస్ లో వేసుకుని సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుంది కర్రీ. మీకు చూస్తేనే అర్థమవుతుంది, గ్రేవీ కూడా చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వెళ్లే ముందు ఒక్క లైక్ ఇవ్వండి. ఈ కర్రీ అయితే మీరు ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్ లో అయితే ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇలాంటి ఇంకొన్ని కొత్త రెసిపీస్ తో అలాగే హెల్దీ రెసిపీస్ తో అలాగే క్విక్ రెసిపీస్ తో మళ్ళీ అయితే కలుద్దాం. ఇప్పటికైతే బాయ్ బాయ్.